తెలంగాణలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి ఉత్సాహం అయితే కొనసాగొచ్చు. కానీ ఒక హెచ్చరిక కూడా అందులో దాగుంది. మొత్తం జరిగింది 15+2 17 స్థానాలకి జరిగినటువంటి ఎన్నికల్లో 11, 3, 14, 2 16 స్థానాలు. మొత్తం ఈ 16 స్థానాల్లో చూసుకుంటే 11 స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి వేసినవి, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 2 స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. మహబూబ్ నగర్లో పూర్తి హవా తెలంగాణ రాష్ట్ర సమితికి వస్తే, అదే సమయంలో కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు దెబ్బ తగలడంతో పాటు అక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులకి భారీగా ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఒకటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ తగ్గలేదు. అదే సమయంలో అడ్డకోలుగా గ్రామీణులందరూ కూడా వన్ సైడెడ్గా ఏదైతే టీఆర్ఎస్ కోరుకుంటున్నట్టు 119కి 117 స్థానాలు గెలుచుకోవడం లాంటిది అసాధ్యం. పోటీ అనేది ఉంటుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు స్థానిక అంశాలతో పాటుగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలని వీటిని అంగీకరిస్తూనే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా చూస్తారు అనడానికి సాక్ష్యం ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలకి కీలకం అభ్యర్థి ఎంపిక. ఈ అభ్యర్థి సరైనటువంటి వ్యక్తి అయితే కనుక తెలంగాణ రాష్ట్ర సమితి నియమించినటువంటి అభ్యర్థి సరైనటువంటి వాళ్ళు అయ్యుండి అవతల ఉన్నటువంటి ప్రత్యర్థుల కంటే కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండుంటే ఆటోమేటిక్గా విజయం వీళ్ళ వైపుకే వస్తుంది. కానీ ఓడిపోయారు అంటే అభ్యర్థుల్ని ఎవరిని పెట్టినా టీఆర్ఎస్ టికెట్తో గెలిచేస్తారనుకోవడం భ్రమ. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా ఒక రకమైనటువంటి పాఠం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా భారీ సీట్లను సాధించాలనుకుంటున్నటువంటి టీఆర్ఎస్కి ఒక ఎదురు దెబ్బ లాంటిది అనొచ్చు, లేదంటే కనుక ఒక హెచ్చరిక లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే హెచ్చరిక ఎందుకు వస్తుంది అంటే, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ మంది ప్రజలలోకి చొచ్చుకుపోలేకపోయారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళు కింద స్థాయి నుండి పైకి వచ్చి ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటున్నారు తప్పించి పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదు. రెండవది, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించేటువంటి విషయంలో తమ వాళ్ళకి చూసుకుంటున్నారు తప్పించి అందరినీ ఒక చోట కలుపుకుపోలేకపోతున్నారు. చరిష్మాటివ్ పరంగా చూస్తే అవతల ఉన్నటువంటి ప్రత్యర్థుల కంటే కూడా వీళ్ళ చరిష్మా తక్కువగానే ఉంటుంది. పార్టీ పేరు మీదనే పూర్తిగా గెలుస్తారనుకోవడం గత ఎన్నికల్లో 2014లో కుదిరింది. ఎందుకు అంటే ఆ రోజున ఉన్నటువంటి టఫ్ కాంపిటీషన్లో టీఆర్ఎస్ని పై చేయింది. ఈవెన్ అప్పుడు కూడా అత్యవసర సీట్లని మాత్రం 63 స్థానాలని మాత్రమే టీఆర్ఎస్ సాధించిందంటేనే ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ దఫా 63 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకోవాలనుకుంటున్నటువంటి కోరిక ఉంటే పర్వాలేదు. అది ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే ఆ యాంగిల్లో సాధించుకోవచ్చు. కానీ దాదాపుగా 100 స్థానాలు గెలుచుకోవాలని కోరుకుంటున్నటువంటి టీఆర్ఎస్కి మాత్రం అభ్యర్థుల్ని ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా ఎంపిక చేసేసి గులాబీ కండువా వేసేస్తే అయిపోతుంది అనుకోవడం బ్రహ్మాండానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. మరి ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూద్దాం.